అండి అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ బబ్లు కోసం అని చెప్పేసి పిల్లలకి చిన్నగా తిండి తినడం అన్నమాట. తిండి పోటీ కాదు, ఎవరు ఫాస్ట్గా అన్నం తింటున్నారు అనేది కాదనమాట, ఎవరు నీట్గా తింటున్నారు. ముక్కలు అన్నం పరబ్రహ్మ స్వరూపం లాంటిది కాబట్టి ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకుండా ఎవరు నీట్గా తింటారు అనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ. తిండి పోటీ అనుకున్నా, అవును. అసలు మా బబ్లుకి అంటే బబ్లుకి లాస్ట్ టైం ఇట్లనే ముగ్గురికి పెట్టినాం అనమాట, బబ్లుకు, మిల్కి, కన్నయ్యకి. ఆ వీడియో చాలా సార్లు చూసుకుంటా ఉన్నాడట ఇష్టంగా. పిల్లలకు కూడా అంటే ఇట్లా ఇష్టం అయిపోతూ ఉన్నది కదా, అందుకోసం అని చాలా సార్లు అడుగుతున్నాడట బబ్లు కూడా. మరి ఈసారి మరి ఎవరు నీట్గా తింటారు అనేది చూద్దామన్నమాట. ఇక్కడ మిల్కీకి బబ్లుకి 4 months తేడా. వీళ్ళిద్దరు ఇప్పుడే 5th క్లాస్లోకి ఎంటర్ అయిపోయారు అనమాట, 4th కంప్లీట్ చేసుకొని. కన్నయ్య ఇప్పుడు 2nd క్లాస్ కంప్లీట్ చేసుకొని 3rd క్లాస్లోకి ఎంటర్ అయిపోయింది అనమాట. చాలా రోజుల తర్వాత తింటా ఉన్నాం. అప్పుడప్పుడు ఇట్లా బయట ఫుడ్ అనేది అప్పుడప్పుడు పెడతా ఉంటాం కదా, అట్లా చాలా రోజుల తర్వాత పెడతా ఉన్నాం. ఫ్రై పీస్ బిర్యానీకి పెరుగు వచ్చింది, సూప్ వచ్చింది, ఉల్లిగడ్డలు. మరి ఉల్లిగడ్డలు పిల్లలు తింటారు. సూప్ వద్దా? కన్నయ్యకు వైట్ రైస్ పెట్టినాము. మా బబ్లు మాత్రం మసాలా కావాలన్నాడు అనమాట. మిల్కీకి మాత్రం ఏదైనా దంచి పారుతుంది అన్నట్టు. మరి చూద్దాం ఎవరు నీట్గా తింటారు ఏదనేది. అట్లా ఎప్పుడు నేను మాట తుల్లుతున్నా, ఎప్పుడు మా వాళ్ళు అందమా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. నాకు అది అలవాటు అయిపోయింది. రెడీ 1 2 3 స్టార్ట్. నీట్గా తినడం, ఫాస్ట్గా తినడం కాదు, నీట్గా ఎవరు కంప్లీట్ చేస్తారు అనేది చూద్దాం. అయితే ఇక్కడ మా లావణ్య కూర్చున్నది. లావణ్య నేను పింక్ ఈరోజు సేమ్ అయినట్టున్నాము. లావణ్య మాత్రం బబ్లుకి సపోర్ట్ చేస్తుంది, అల్లుడు కోడలికి కాదు, ముగ్గురికి. అయితే ఇప్పుడు పెద్దమ్మ, మరి పెద్దమ్మ నువ్వెవరికి సపోర్ట్? మనవరాలకు ఈ మనవనికి ఇద్దరు పెద్దోళ్ళు కదా, ఈయన కొంచెం అంత చిన్నోడు కాబట్టి మెల్లమెల్లే తింటాడు. అయితే పెద్దమ్మ మంచిగా కవర్ చేసుకుంటారు తానే. వీళ్ళిద్దరు పెద్దోళ్ళు కదా, వీళ్ళకు సపోర్ట్ చేస్తే అప్పుడు పెద్దమ్మ అనుకున్న విజయం వస్తుంది అనుకుంటాను. కన్నయ్య పక్కకి ఈసారి ఉండాలనుకుంటలేదు అన్నట్టు. కన్నయ్య వెనకనే కూర్చుంది కానీ కన్నయ్య కొంచెం చిన్న గొంతు కదా, మెల్లమెల్లే తింటాడు. దబదబ తినమంటే అయితే నాకు అది ఏడు సరం పడుతుంది. అబ్బో అక్కతో 4 times గెలిచిండట కన్నయ్య. గెలిచినావు. అబ్బో గెలవలేదంటే ఇప్పుడు ఊకునేటట్లు లేడు, ఊకునే పరిస్థితి కాదు. అయితే మా ఫ్యామిలీలో అంటే బావ వాళ్ళ జనరేషన్లో బావ ఫస్ట్ కిడ్, వీళ్ళ జనరేషన్లో బబ్లు ఫస్ట్ కిడ్ అన్నమాట కదా. బబ్లు నువ్వే పెద్ద ఇంటికి. మరి ఇప్పుడు అందరి బాధ్యతలు కిరణ్ మామనే తీసుకుంటాడు. అంటే కిరణ్ మామనే అందరికి పెద్ద అన్నట్టు. నువ్వు వీళ్ళందరి బాధ్యతలు తీసుకుంటావా పెద్ద అయినాక? తీసుకుంటావా? ఫస్టే కొంచెం బబ్లే ఆగమని చెప్తాడు అందరినీ, మనం ఇటు పోదాం అటు పోదాం అని కదా. బబ్లు గ్యాంగ్ లీడర్ వా నువ్వు? చూడాలి మరి పెద్ద అయినాక ఎవరు గ్యాంగ్ లీడరు. అమ్మో సూప్ మంచిగానే పోసేసిండు మొత్తం. మా స్కూల్లో నేను గిట్లనే చెప్తా. ఓహో మీ స్కూల్లో నువ్వు ఇట్లనే చెప్తావా? కానీ బబ్లు నువ్వు మస్తు అదృష్టవంతు బబ్లు. ఎందుకంటే మొన్నటి దాకా కూడా నీకు తినిపించే అసిస్టెంట్లు ఎంతమందిని నేను చూడలేదు. అటు నవ్య, ఇటు పెద్దమ్మ, లాస్ట్ పెద్దనాన్న కూడా. నువ్వు కూడా సేమ్ మీ డాడీ తీరే. పక్కన వాళ్ళ ప్లేట్లు ఏం జరుగుతుంది అనేది చూసుకుంటారు, మీ ప్లేట్లు ఏం జరుగుతుంది అనేది అద్దా చెప్పు అద్దా. మరి పల్లాలు ఇవన్నీ అడ్డం వస్తానే. ఆగో పక్కకే అసిస్టెంట్ నెంబర్ 1 ఇక్కడనే ఉన్నది కదా బబ్లు. అంటే మమ్మీ కొంచెం రెస్పెక్ట్ కాదు, మమ్మీ ఫ్రెండ్ అన్నమాట. అందుకనే వీళ్ళిద్దరే కొల్లలు పెట్టుకుంటారు అన్నట్టు కదా బబ్లు. అయితే ఇది పెద్ద ఫ్యామిలీ కదా, అంటే పెద్ద నాన్న పెద్దమ్మ ఇద్దరు, అంటే ప్రశాంత్ శ్రీకాంత్ అన్నయ్య, ఇట్లా పెద్ద ఫ్యామిలీ ఉండి మా బబ్లు ఒక్కడే చిన్న అబ్బాయి ఉండేసరికి బాగా గారాభం. మా పెద్దనాన్న అప్పుడే ఈ మొన్న మా పెద్దనాన్న రిటైర్మెంట్ అయ్యిండు. ఇక బబ్లు ఒకటే పని, బబ్లు తినిపించడే పని మా పెద్దనాన్నకి, వేరే పనే లేదు. మొత్తం గంజలు ఇట్లా పట్టుకొని బబ్బులు ఎంబడబడి తినిపించడే అంతే. మా పెద్దనాన్న కొంచెం పొట్ట పెద్దనే ఉండు కావచ్చు, కానీ బబ్బులు ఎంబడబడి కొంచెం తగ్గింది. ఎక్సర్సైజ్ కూడా అదే, మా పెద్దనాన్నకి ఎక్సర్సైజ్ అదే ఉండే, బబ్బులు తినిపించడే పెద్ద ఎక్సర్సైజ్ ఉండే. కాకపోతే ఈ మధ్య తనే తింటున్నాడు, స్కూల్లో అయినా ఇంటి దగ్గర తింటలేడు కానీ స్కూల్లో తింటాడు. ఓ ఇంటి దగ్గర ఇప్పుడు కూడా తింటలేడా? వావ్ బబ్లు యు ఆర్ ఇన్స్పిరేషన్.
జనరేషన్ ఒక వర్గానికి ఇంటి దగ్గర కూడా నీకు తెలిపిస్తారా? అంటే కొంత అంటే ఇప్పుడు ఆ గారాబం అదనేది కొంత వయసు వరకు ఉన్న వాళ్ళకన్నా కొంచెం నాకు ఎట్లా టైం ఉండదు వీళ్ళకి తినిపించడానికి. ఇంతమంది జనాలు ఉన్నారు కదా, ఆ వైభోగాన్ని అనుభవించండి మా బబ్బులు. తింటా అంటాడు కానీ మంచి ఇష్టంగా కడుపు నిండా తిన్నాడు. అట్లా మళ్ళీ ఆమె నమ్మకం పెట్టుకుంటలేదు అన్నట్టు, తింటాడో తినడో మళ్ళీ దబ్బున నేనే తినిపిస్తావు పని అయిపోతుందని నేనే పని చేస్తాను. నాకు బబ్బులే పెద్ద పని అనుకుంటారు అన్నట్టు వీళ్ళందరూ. ఇప్పుడు నేను ఇంటికాడ తింటానా అంటే అస్సలు తినడు, ఒక్క మెతుకు కూడా తినడు అంటాడు మమ్మీ. మరి తింటాను నువ్వు? అగో అమ్మమ్మ ఏమంటాను, పెరిగేసుకో పెరిగేసుకో అంటాను కదా. అమ్మమ్మ నీకే సపోర్ట్ చేస్తాను. అత్త జ్వరం ముచ్చట కొంచెం జరుగుతా వాళ్ళని తినాలంటాను మా బాబులు. మిల్కీకి అయితే అసలు చిన్నప్పటి నుంచి తినిపించుడు అంటూ ఏమి ఉండకపోయేది. గిన్నెలు వేసిచ్చి తినమనేది. కన్నయ్యకి కొన్ని రోజులు తినిపించుడు తినిపిస్తేనే తింటాడు అనేది ఉండేది, కానీ మిల్కీకి మాత్రం అట్లా లేదు. అసలు తనే తినేది చిన్నప్పటి నుంచి. అప్పుడు అంటే కొంచెం ఒక చిన్న ఏజ్ వరకు, ఒక 2 సంవత్సరాలు వచ్చే వరకు పబ్లనే మెల్లమెల్లగా నీట్గా తినడానికి ట్రై చేస్తాడు. మీరు కూడా నీట్గా తినాలి. కన్నయ్య నువ్వు మరి అసలు ఇప్పుడు కన్నయ్యని చూసి మిల్కి పంచలేసి నేర్చింది, కానీ అది వరకు అయితే అసలు మస్తు సైలెంట్గా ఉండేదన్నమాట, ఎక్కువ మాట్లాడకపోయేది. అంటే నిజంగానే తమ్ముడు వచ్చినాకనే వాళ్ళిద్దరు కలిసి సరదాగా ఆటలు కానీ మాటలు కానీ అట్లా ఉంటాయి కదా. మిల్కి ఇంకా కొంచెం హైపర్ యాక్టివ్ అయిందనమాట. అది వరకు తనొక్కతే ఉన్నప్పుడు తనని ఎక్కువ ప్యాంపర్ చేసేదనమాట. ఎక్కువ అంటే మాట్లాడేది కానీ ఇంతగానో మాట్లాడకపోయేది అనమాట. పెద్దమ్మ మరి వీళ్ళ చిన్నప్పుడు ఎవరు ఎక్కువ తినేది? అంటే ఇప్పుడు శ్రీకాంత్ అన్నయ్య ఉన్నాడు, బావ ఉన్నాడు, ప్రశాంత్, అజయ్, రాహుల్, వీళ్ళందరూ ఇట్లా ఎవరు ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేసేటోళ్ళు? అప్పుడు ఫుడ్ ఎంజాయ్ చేస్తే పెద్దోడు ఎక్కువ తినేది. శ్రీకాంత్ అన్నయ్య పెద్దోడే ఎక్కువ తినేది. కాకపోతే బుచ్చన్న దొడ్డు బక్కగా ఉండేది కానీ అక్కడక్క తినపోయేది. మెల్లమెల్ల తినకుండా ఉండేది. వాడుతో ఎక్కువ తినేది కానీ వాన సొల్లు కారేది. శ్రీకాంత్ నోట్లో పెడితే అట్నే ఉండేది. నోట్లో పెట్టుకొని అట్నే ఉండేది. మొత్తం మూతిపడి సొల్లు కారేది. శ్రీకాంత్ అన్నయ్య కూడా తినిపించుడే అట్నే నోట్లో పెట్టుకొని అట్నే చూసేది. అది జనరేషన్ నుంచి వస్తుంది తినిపించుడు అనే వర్గం. ఎందుకంటే అయ్యో వాళ్ళు తింటారో పాపం కొడుకు మళ్ళా పోతుంది అని తినిపించుడు. అది ప్రేమ అనమాట. తినకపోతే పొలగాళ్ళు బక్క పడతారు అని నవ్య నవ్వేకి అంతంత బంధమే. అంటే కొంచెం వేసిచ్చుడు తినిపించుడు 2 ఏళ్ళ దాకా తినిపించినా కానీ తర్వాత ఆమెకి వేసిస్తే తినేది. నవ్య గురించి ఇప్పటికి కూడా రంది వాడే పొల్ల కొట్టుకొని తినేది. ఓహో గజుడనే. అవును నిజమే, గమనించలేదు నేను. మిల్కీ ఫినిష్ చేసేసింది. కానీ మిల్కీ నువ్వు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, నీట్ అంటే బొక్కలకు మాంసం కూడా ఉండకూడదు, ఓకేనా? పళ్ళెంలో ఒక మెతుకు కూడా ఉండకూడదు, అది నీట్నెస్ అనమాట. అయితే మా నవ్య గురించి పెద్దమ్మ ఇప్పటికి కూడా పొల్ల తినది అని రంది పడుతుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుని అక్కడ పోయినాక ఇష్టమైన అని వేసుకొని తింటాను అట్లా. ఇష్టమైన అంటే చేసుకొని తింటాను. ఫోన్ కొడుతుంది, ఒక ఫోన్ కొడుతుంది, వీడియో కాల్ పెడుతుంది. వీడియో కాల్ పెడితే ఇష్టమైన చేసుకొని తింటాడు. అమ్మా నేను ఇది ఎట్లా వండాలి, గుత్తి వంకాయ ఎట్లా వండాలి, తోటకూర ఎట్లా వండాలి, రొయ్యల సూప్ ఎట్లా చేయాలి. అబ్బా పంచు పలక్నామాకే పంచు, ఒక్క మెతుకు కూడా ఉండద్దు అదంటే పీసులన్నీ అయిపోయాక గడుక్కపోత. మమ్మీ చెప్పు మమ్మీ. ఇక్కడ అందరు మాట్లాడేటోళ్ళే, మైకులు 2 ఉన్నాయి, నేను ఏం చేయాలి? 2 ఉంటే వీళ్ళందరూ మాట్లాడతారు. 1 2 3 4 5 6 మాట్లాడతారా? ముక్కుతోనే మాట్లాడతాను, ముక్కు పూసుకుంటాను, మళ్ళీ మాట్లాడతారా అని. పాపం బబ్బులకు నీళ్ళే చేయడం పెడతాను. ఏడ పారేసింది నాన్న? పారేలే. అవును పెద్దమ్మ, బావ ఫస్ట్ కదా, బావ తర్వాత మమతక్కనా లేకపోతే శ్రీకాంత్ అన్నయ్యనా? మమతక్క తర్వాత ఇప్పుడు బావకి శ్రీకాంత్ అన్నయ్యకి ఎంత ఏజ్ గ్యాప్ ఉంటది? సంవత్సరం.
మమతక్కను పెద్దోడికి 6 నెలలు తేడా. 6 నెలలు తేడా. ఇక 6 నెలలు మమత పెద్దది, 6 నెలలు వీడు చిన్నోడు. సంవత్సరంన్నర బుచ్చన్న పెద్దోడు, సంవత్సరంన్నర చిన్నోడు. అంటే వాళ్ళిద్దరికంటే వీడే చిన్నోడు. అందరికంటే పెద్దోడు బుచ్చన్న, అందరికంటే ఫస్ట్ చిన్నోనికి అయింది. అట్లా కలిసి వచ్చింది అన్నట్టు. మరి మీ జనరేషన్ లో మీకు ఎవరికి ముందు పెళ్ళి అవుతుందో చూడాలి. కాదు, అమ్మమ్మలు నానమ్మలు ఆలోచించాలి కానీ నేను ఇప్పుడే వీళ్ళ గురించి ఆలోచిస్తాను. అల్లుడు మరి పెళ్లి చేసుకోవాల్సిందే కదా, పెద్ద అయినాక చేసుకోవాల్సిందే, ఎప్పుడైనా చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇట్లనే అంటాం, తర్వాత వయసు వచ్చినాక చేసుకోవాల్సిందే. ఎప్పుడైనా చేసుకోవాల్సిందే అంటాను కదా, మరి ఇప్పుడు చేసుకుంటారా అనుకున్నా. మాట ఇట్లా తుల్లడం ఆలస్యం అదే అనద్దు. అంతే నిజమే, నోట్లోకి వెళ్ళి మాట వచ్చినప్పుడు 100 సార్లు ఆలోచించుకోవాలి. అది కన్నయ్య మిల్కి పక్కన ఉన్నప్పుడు. మా బావ పక్క కూర్చొని మాట్లాడే నాకు పెద్ద గగనం అవుతుందంటే వీళ్ళిద్దరు ఇంకా షార్పులు తయారయ్యారు. చెప్పు, ఇంకోటి ఏమైనా పంచ్ ఉన్నదా? నేను మాట్లాడితే తుప్పిలు వస్తానే అట, అక్కడికి వస్తానే అట, ఇక్కడ పబ్లిక్ ప్లేట్లో కూడా కాదు, అక్కడికి వస్తానే అట. చాలు, వీళ్ళు ముగ్గురు చాలు, కుటుంబంలో ఉన్న ముగ్గురు చాలు నాకు ఇజ్జత్ అంతా తీయడానికి. బబ్లు మిల్కీ ముందంజలో ఉన్నారు. మరి ఎవరు నీట్నెస్లో కొంచెం క్షుణ్ణంగా పరిశీలించబోతున్నాం. నీట్నెస్లో మరి అయిపోయిందా? మళ్ళీ ఒకసారి నువ్వు ఆలోచించుకొని పరీక్ష మంచిగా రాసినావా లేదా అనేది చూసుకోవాలి. అన్నం మెత్తుకుండద్దు. కడుగుడు వద్దులేను నాకు, 1 నిమిషం ఆపితే గడికేస్తుందట. ఓకేనా, కన్ఫర్మా? మిమ్మల్ని ముందుగా ఆనమంటలేము. నాకు తెలుసు నువ్వు నీ ప్లేట్లు ఉన్న మెతుకులను నువ్వు పట్టించుకుంటలేవు, కానీ అక్క ప్లేట్లు ఉన్న మెతుకుల గురించి అయితే పట్టించుకుంటాను నువ్వు. ఓకే, నేను చెప్పిన ముందు ఆనుడు కాదు, ప్లేట్ను పరీక్షించి మెతుకులు మరి ఎవరి అని లెక్క పెట్టి ఇంకో పెరుగు పోసుకుంటే ఇట్లానే ఉంటుంది. చీటింగ్ గారు ఈసారి మాత్రం వీళ్ళ జనరేషన్ లో పెద్దోడైన బబ్లు మిస్టర్ ఆదిత్య వర్ధన్ గెలుపు ప్రకటించడం జరిగింది. ఇక్కడ మిల్కీ గానికి కొంచెం ఇక్కడ ఈ అమూల్యమైన అంటే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటదటరా, అంటే పేరు చూపెట్టమంటావు నువ్వు, నాకు తెలుసు ప్రతి మెతుకు మీద పేరు రాసి ఉంటదట. అట్లా కొన్ని 2-3 మెతుకులు ఎక్కువైనాయి మా మిల్కీ పేరు. తర్వాత పక్కకు పోయి దంచేటట్టున్నది. సరే ఇక వీళ్ళిద్దరు ఇక ఓకే. కాకపోతే వీళ్ళ జనరేషన్ లో బబ్లుకి మిల్కీకి 4 months తేడా, బబ్లుకు షెన్నుకు 4 months తేడా, షెన్నుకు మిల్కీకి 4 months తేడా, ఇట్లా 4 months తేడా వెరైటీగా. సరే కన్నయ్యకు జున్నుకి 1 year 1 month 1 day తేడా మా జున్నుకు కన్నయ్యకి. అట్లా కొంచెం అట్లా మంచి అనిపిస్తూ ఉంటుంది. సరే ఈసారి బబ్లు మిల్కీ మీరిద్దరు విన్నింగ్ గా ప్రకటించబోతా ఉన్నాం. ఓకేనా, హ్యాపీయా? నాని కన్నయ్య ముందు ఓకే, విన్ అయిన వాళ్ళకి బహుమతి కావన్నా మీకు? ఏం కావాలో చెప్పండి. ఇక థమ్స్ అప్
అది బహుమతి నాన్న, అది వీళ్ళకి మేము ఇప్పుడు థమ్స్అప్లు పోసలేమన్నమాట, ఆరోగ్యానికి మంచిది కాదని. అయితే ఇప్పుడు మరి ఇన్ని రోజుల తర్వాత అంటే ఈ పోటీలో బహుమతి అనేది థమ్స్అప్గా కావాలనేసి బబ్లు అంటాను. బబ్లు నీకు ఎప్పుడో నుంచి చిన్న గింతున్నప్పటి నుంచి కూడా నీకు అవాయిడ్, మొత్తం థమ్స్అప్లు స్ప్రైట్లు మాజలు వద్దు 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 బబ్లు కద్దు ఏమన్నా అంటే దగ్గుకు జలుబుకు దవాఖానలో పట్టుకోవడం, అందుకని మొత్తం అవాయిడ్. ఆ బ్రాండ్ ఎప్పటి నుంచి మొదలు పెట్టినావు? సెకండ్ క్లాస్ మొన్న నుంచి మొదలు పెట్టినట్టు, అది వరకు అయితే అసలే పోయకపోయేది. నేను బహుమతి అంటే 100 రూపాయలు ఏమైనా కొనిద్దాం అనుకున్నా కానీ వీళ్ళు 20 రూపాయలు థమ్స్అప్ అడుగుతా అంటారు. మరి ఇక తెద్దాం, మళ్ళీ మమ్మీ నువ్వు విన్నింగ్కి బహుమతి ఇస్తా అన్నావు కదా అని అంటారు. సరే మరి వీళ్ళిద్దరికి ఖచ్చితంగా థమ్స్అప్ పోయడం జరుగుతుంది. కన్నయ్యకి మాత్రం పోయాము, ఒకవేళ గెలిచినా పోయాం, గెలవకపోయినా పోయాం. ఎందుకంటే తను ఆల్రెడీ ఆ బ్రాండ్కు అస్సలు అర్హుడు కాదు. ఎందుకంటే వెంటనే మళ్ళీ జలుబు అవుతుంది, ఇంత ఎండాకాలంలో కూడా మళ్ళీ జలుబు అవుతుంది. అందుకని కన్నయ్యకు మజ్జిగ పోస్తాము, మజ్జిగ ఉప్పేసి పోస్తాము. చిన్న పిల్లలకి థమ్స్అప్లు మాజాలు స్ప్రైట్లు లాంటివి ఏవి పోయొద్దనే ఉద్దేశంగా కన్నయ్యకు పోస్తలేము. కాకపోతే వీళ్ళు ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇప్పుడు కన్నయ్యకి తెలియగలట, వాళ్ళ అత్త పాపం మళ్ళీ ఎట్లా మరి అల్లుండి మర్యాద వేసుకోవాలి కదా అన్నట్టుగా కలవొత్తానంటుంది. సరే నా ముచ్చట ఒడవది నాన్న, నాకు కెమెరా ముంగట నా ముచ్చట ఒడుతుంది, ఓడవది నిన్ను ఎలగొడతావు చేయమంటుందట. ఇగో కన్నయ్య నీకు ఒక గ్లాస్ కళ్ళు, ఓకేనా? సరే ఇదండి సరదా తిండి పోటీ. అంటే తిండి పోటీ కాదు, సరదాగా పిల్లలు మస్తు నీట్గా తినాలనే ఉద్దేశంగా. కన్నయ్య కూడా ఆల్మోస్ట్ తిన్నాడు, ఇంకా కొంచెమే ఉన్నది. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు నాన్న. ఇంకా తమ్ముడు పాపం నువ్వే మెల్లగా తిన్నాను, అందుకే మెల్లగా తిన్నాడు. మెల్లగా కాదు మరి నీట్గా కూడా తినాలి కదా. నీట్గా అంటే వాడికి ఎట్లా తినొస్తే చిన్న చిన్న చేతులు లాయ. ఓకే, ఇక్కడ మిల్కి తమ్ముడికి సపోర్ట్ చేస్తా ఉన్నది. కన్నయ్య కూడా వినరే అట లాస్ట్ కు, ఎందుకంటే లాస్ట్ వరకు కూడా ఇంకో అర్ధగంట వరకైనా కన్నయ్య నీట్ గా తింటాడట. సరే ముగ్గురు విన్నర్సే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.